నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అధికారము శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కానీ ఏదో ఆశించి ఇంకేదో అనుకొని గోడ దూకితే మాత్రం కష్టాలకు రెడ్ కార్పెట్ వేసినట్లే. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడ దూకిన ఎమ్మెల్యేలే. స్వప్రయోజనాల కోసం పదవులు ఆశించి గట్టుదాటిన నేతలకు ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సొంత లాభాల కోసం పదవుల వేటలో హస్తం గూటికి చేరిన జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. బయటకి చెప్పుకోలేక, లోపల ఉంచుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బీఆర్ఎస్ లో అనుభవించిన గౌరవ మర్యాదలు ఎలాగూ లేవు. కాంగ్రెస్ లో కనీస ప్రాధాన్యం కూడా దక్కక సతమతమవుతున్నారంట ఆ ఎమ్మెల్యేలు. అసలు కాంగ్రెస్ లో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఎదురు దెబ్బలేంటి? రాజేంద్రనగర్ లో ఏం జరుగుతోంది? రంగారెడ్డి జిల్లా కోట పదవి ఏమైంది? ఈ స్టోరీలో డీటెయిల్ గా చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. అభివృద్ధి అనేది ఒక నెపం మాత్రమే. దాని వెనక సొంత రాజకీయం, మంత్రి పదవులు, జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించాలని ఆశలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రి పదవి లేదా కీలకమైన ప్రాధాన్యత వరిస్తుందని ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు గట్టిగా ఆశించారంట. ఆ ఎమ్మెల్యేలే ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఈ కీలక నేతలు కాంగ్రెస్ లో కూడా తమ మార్కు చూపిద్దామని భావించారు. కానీ కథ కంప్లీట్ గా రివర్స్ అయింది. ఒకవైపు రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యేలకు ఆశ నిరాశ కాగా, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ వేసిన ఫిరాయింపు కేసులు వీరి మెడకు ఉచ్చులా బిగుసుకున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు స్పీకర్ వద్ద ఫిరాయింపు కేసుల దెబ్బకు వీరి పదవులకే ప్రమాదం పొంచి ఉంది. దీంతో మంత్రి పదవులు దేవుడెరుగు, ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందేమోనన్న భయంలో ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం. ఆయన పరిస్థితి మరీ విచిత్రంగా మారినట్టు తెలుస్తోంది. ఇక్కడ సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీవ్ర ఆవేదన చెందుతున్నారంట. గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్ కు సొంత నియోజకవర్గంలోనే చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు గట్టిగా ట్రై చేస్తున్నారంట. లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఏ మాత్రం సహకరించట్లేదని తెగ ఫీల్ అవుతున్నారంట ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ లో ఓ కాంగ్రెస్ కీలక నేత తీవ్రంగా పెత్తనం చెలాయిస్తున్నారని, ఎమ్మెల్యేగా ఉన్న తనను కనీసం పట్టించుకోవడం లేదని ప్రకాష్ గౌడ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సదరు కాంగ్రెస్ నేత నియోజకవర్గంలో భారీగా భూదందాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ నింద చివరకు ఎమ్మెల్యేగా తన మీదకే వస్తోందని ప్రకాష్ గౌడ్ లోపల మండిపడుతున్నట్లు సమాచారం. గతం కంటే ఇప్పుడు పరిస్థితి ఘోరంగా తయారైందని, పార్టీ మారడమే తాను చేసిన పెద్ద తప్ప అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు లభించిన గౌరవ మర్యాదలు, ప్రాధాన్యత ఇప్పుడు కాంగ్రెస్ లో ఏ మాత్రం కనిపించడం లేదని ఆయన ఆక్రోశం వెళ్లగక్కుతున్నారంట. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న పాత నాయకులు జంపింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి చిన్న విషయానికి గ్రూప్ రాజకీయాలు, లోకల్ క్యాడర్ ఒత్తిళ్లు, అవమానాలు ఎదురవుతుండటంతో కాలే యాదయ్య తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ మంచి గౌరవం ఇస్తే కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొత్తం అవమానాలే ఉన్నాయని, వాటిని తట్టుకోలేకపోతున్నానని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఐటీ కారిడార్ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిస్థితి మరో రకం. పార్టీలో చేరడానికి తనకు చాలా హామీలు ఇచ్చిందంట కాంగ్రెస్. కానీ తనకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అధిష్టానం నెరవేర్చలేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. హామీలు నెరవేరకపోవడమే కాకుండా ఫిరాయింపు కేసుల వివాదంలో చిక్కుకోవడంతో అరికెపూడి గాంధీ ఇరుకున పడ్డారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనా లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని చెప్పుకోలేని ఒక విచిత్రమైన రాజకీయ సంక్షోభంలో ఆయన చిక్కుకున్నారు. అయితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనైనా పార్టీలో లేదా ప్రభుత్వంలో తనకేదైనా ఒక కీలక పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో గాంధీ ఉన్నట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ సీనియర్లు, పాత నేతలు మాత్రం ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట. మొత్తానికి ఈ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఒకవైపు గ్రూప్ పాలిటిక్స్, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని బహిరంగంగా చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి. మంత్రి పదవులు దక్కుతాయనుకుంటే అవి దక్కలేదు. అంతేనా? స్పీకర్ నిర్ణయం, కోర్టు కేసులతో తమ సభ్యత్వాలకే గండం పొంచి ఉంది. మరోవైపు పాత కాంగ్రెస్ నాయకులు వీరిని కలుపుకొని పోకపోగా సమాంతరంగా నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ప్రజాక్షేత్రంలో అసంతృప్తి కూడా పీక్స్లో ఉంది. దీంతో ఈ ముగ్గురు నేతలు మాత్రమే కాదు, గట్టు దాటిన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తీవ్ర మనస్తాపంతో ఉన్నారంట. బయటకొచ్చి మాట్లాడితే హైకమాండ్ ఆగ్రహానికి గురవుతామనే భయం. లోపలుంటే స్థానిక నాయకుల పెత్తనం భరించలేక, నమల్లేక, మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్లోకి వెళితేనే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారంట. స్వయంకృత అపరాధమో లేక రాజకీయ అంచనాలు తలకిందులవ్వడమో గాని ప్రస్తుతం తెలంగాణ రాజకీయంలో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అటు ఇటు కాకుండా తయారైంది. అటు బీఆర్ఎస్ లో స్థానం లేక, ఇటు కాంగ్రెస్ లో గౌరవం దక్కక, ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక మెషిన్ లో పెట్టిన చెరుకు గడలా బాగా నలిగిపోతున్నారు ఎమ్మెల్యేలు. మరి వారి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. మీకేమనిపిస్తోంది? వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.